మీ కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. నంబర్ 1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ వరద సమయంలో ఎక్కడా కనపట్టలేదు, ఆయన ముసుగుదాన్ని పడుకున్నాడు అని చెప్పి విమర్శలు చేసిన వైసీపీ వాళ్ళకి దిమ్మెదిరిగే షాక్ అని చెప్పాలి మేడం. నిన్న ₹1 ప్రకటించారు. ఇది సరిపోదు, గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి, ఇంకా సాయం చేయాలని చెప్పి అటు తెలంగాణకి ఇక్కడ గ్రామ పంచాయతీలు అన్నిటికి కలిపి ₹6 కోట్ల భారీ విరాళం మేడం. ఎట్లా చూస్తారు దీన్ని? సార్, దుప్పటి కప్పుకొని పడుకున్నది అని మాట్లాడింది నాకు తెలిసి రోజక్క అయి ఉంటది. ఈ చలికాలానికి వర్షానికి ఆవిడ చేసే పని అదేలేండి. గతంలో నగిరిలో వర్షం పడినప్పుడు వాన వాన వెల్లువాయే పక్కింటోడి పెళ్ళం పోయేలాగా ఒక అద్భుతమైన పాట పాడింది, గొడుగు పైకి ఎగరేసి సిగ్గు లేకుండా. అసలు వర్షంలో కుప్పలు తెప్పలుగా గొడ్లు గోదలు కొట్టుకుపోతున్న టైంలో చెన్నై బోర్డర్ పరిసర ప్రాంతాల్లో ఉండే ఏరియాలో ఆవిడ గంగిరెద్దులాగా డాన్స్ వేసిందని నగిరి వాస్తవ్యులు చెప్పడం జరిగింది. మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలు చూడడం జరిగింది. ఇప్పుడు ఇన్ని స్టేట్మెంట్లు ఇస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారిని, ఒకసారి కాకపోతే 10 సార్లు తిట్టు, 10 కోట్లు ప్రకటించు. ఇప్పుడు మాటలు మాట్లాడే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. నువ్వు 4 విమర్శలు సంధించినా తప్పులేవు, నువ్వు ప్రతిపక్ష పాత్రలో కూడా లేవు చచ్చి. సరే పోనీ ఏదో ఒక పాత్ర, అలవాటైనటువంటి పాత్రలాగా. కానీ నువ్వు సంధించడం పక్కన పెట్టేసి ఒక్క రూపాయి కూడా విరాళం ఇచ్చావా? అసలు ఇంట్లోంచి బయటకు వచ్చావా? విజయవాడ దగ్గర సింగనగర్ ఏరియాలో ఉండి నువ్వు 4 స్టేట్మెంట్లు ఇస్తే పోనీలెబ్బా రోజక్క నడుచుకుంటూ ఎంత దూరం వచ్చింది అని అనుకుంటారు. కానీ తమరు చేస్తున్న పనిని ముసుగుదాన్ని లోపల పడుకొని రూపాయి విరాళం ఇవ్వకుండా మీడియా వాళ్ళ ముందు మైకులు పెట్టుకొని తమరి బులుగు మీడియాలోనే వాయిస్ ఇచ్చారు. ఇంకే మీడియా వాడు మంద తీసుకోడు కాబట్టి. సో ఇక్కడ రావడం లేట్ అవుతుందేమో, కానీ రావడం పక్కా. అది మా డైలాగ్. మంత్రులు విహారయాత్రలకు వెళ్తున్నారని చెప్పి కామెంట్ చేశారు ఆవిడ. అంటే ఆవిడ చేసిన పని గుర్తొచ్చిందేమోనండి. మొన్న చిన్న చిన్న షార్ట్లు వేసుకొని ఎక్కడో కనపడిందంట, అమెరికాలోనో లండన్ లోనో, మరి నాకైతే తెలియదు. ఏదో ఒక కంట్రీలో కనపడిందంటూ ఆ వీడియోస్ బయటకు వచ్చినాయి. ఏదో పక్క దేశానికి వెళ్ళినప్పుడు వారి వస్త్రధారణ ధరించిందేమో, అదే వస్త్రధారణ ఇక్కడ ధరిస్తే కుక్కలు ఎమ్మడబడతాయని ఆగిందేమో. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆవిడ ఇష్టం. ఆవిడ వస్త్రధారణ నేను ఎప్పుడు క్రిటిసైజ్ చేయను, అది వారి వ్యక్తిగత విషయాలు. కానీ ఆవిడ విహారయాత్రలకు వెళ్ళిందని మాట్లాడడానికి ఏ విహారయాత్ర నుంచి వచ్చింది ఆవిడ? సో రాష్ట్రం గడ్డు కాలంలో ఉన్నప్పుడు ప్రతిపక్షమా అధికార పక్షమా అనే చూడకుండా ప్రతి ఒక్కరూ తన వంతు సహాయం చేస్తే తప్ప ఈ గడ్డు కాలాన్ని మనం ఎదుర్కోలేం. చూస్తుంటే కన్నీటి పర్యంతం అయిపోతుంది. కృష్ణమ్మ ఉప్పెనకి ఈ రోజు విజయవాడ బలైపోతుందేమో అని భయం వేస్తుంది. చంద్రబాబు గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఎంత సహాయం అందించినా అది అందరికీ రీచ్ అవ్వట్లేదు, అన్ని చోట్లకి వెళ్ళలేకపోతుంది. ప్రతి ఒక్కరి మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత, నీ నా అనే భేదాలు ఉండకూడదు. ప్రతిపక్షాలు కూడా పని చేయండి, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, విమర్శలు ఏమైనా ఉంటే సంధించండి, అది ఈ ఉప్పెన తర్వాత, దీన్ని మొత్తం సర్దిపుచ్చిన తర్వాత. ఒక 74 ఏళ్ల వయసు గల వ్యక్తి ఈ రోజు రాత్రి 1:30కి పర్యంతం తిరుగుతుంటే మీ నాయకుడు ఎక్కడ? అవును, మా నాయకుడు అందుబాటులోకి వస్తున్నాడు. మా నాయకుడు అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు చూసావుగా, లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు. లాస్ట్ పంచ్ కిక్కే వేరెప్ప అన్నట్టుగా రావడం 5 కోట్ల విరాళాలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చాడు. తన వంతు బాధ్యతగా ₹1 విరాళం తెలంగాణకి ఇచ్చాడు. 6 అడుగుల బుల్లెట్ అని వినడమే కానీ 6 కోట్ల విరాళంతో తన వంతు మానవతా దృక్పథాన్ని చాటుకున్నాడు. ఎన్నో సంవత్సరాలు రాజకీయ ప్రస్థానంలో ఉన్న వాళ్ళు, ఎంతో గొప్ప సినిమా యాక్టర్లు, వాళ్లతో సరిసమానంగా వాళ్ళని మించిన స్థాయిలో ఇచ్చాడు మా అన్న ఉదార స్వభావం చాటుకుని. మేడం, అదే రకంగా పార్టీ ఒక ₹1 ఇచ్చింది మేడం. అంటే హీరోలు ప్రభాస్ 2 కోట్లు ఇచ్చారు, హీరోలు ₹1 ఇచ్చారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఎంత ఇవ్వాలా? అంటే ₹1 ఇదే ఇవ్వడం మొట్టమొదటిసారి. వలి గారు, ₹1 చాలా విలువైనవి. అసలు ₹1 ఇచ్చాడంటే కూడా ఆ కోటేనా? ఆ కోట్లో ఎన్ని లక్షలు కలిపి కోటి ఇచ్చాడు? ₹1 విరాళం ఆయన ప్రకటించారు. ఆయన డబ్బులు తీడు.
పోటీ చేసిన 175 మంది ఎమ్మెల్యేల్లో ఒక 100 మంది తలా ఒక 1,00,000 వేసుకుని ఆ ₹1,00,00,000 ఇచ్చొస్తారు. సముద్రాన్ని తలపిస్తుంది ఆ ఉప్పెన చూస్తుంటే ఒళ్ళు గగురు పుడుస్తుందండి. ఇది నిజంగా నదా, సముద్రమా, లేకపోతే ఇళ్ల మధ్యలో ప్రవహించేది ఇలా ప్రవహిస్తే లోపల ఉన్నోళ్ళు గుండెపోటుతో పోయేలాగున్నారు పరిస్థితులు. సో ఇటువంటి పరిస్థితుల్లో మా నాయకుడు వస్తే అధికారులు వాళ్ళ పనులు మార్చిపోయి ముందు ఆయనకి గస్తీ కాయాల్సి వస్తది. ఆయన బయటికి రావడం అవతల వారికి పని భారం కాకూడదు. ఏదైనా వెసులుబాటు కలవాలి. ఆయన కంట్రోల్ రూమ్ లో కూర్చొని మొత్తం మానిటర్ చేస్తూ ఎక్కడికక్కడ విపత్తు దళాల్లో ఇవాళ మీరు గమనిస్తేనండి, పంచాయతీ ఇంజనీరింగ్ కార్యాలయంలో పంచాయతీకి సంబంధించిన సిబ్బంది జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళందరూ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఎందుకంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్న సామెత ఏదో ఉంటది చూడండి. అంటే మా నాయకుడు విరాళం ఇస్తుంటే మేమెందుకు ఇవ్వకూడదు అంటూ వాళ్ళ నాయకుడు 5 కోట్లు ఇస్తే వీరు కూడా ముందుకొచ్చి ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇస్తూ దగ్గర దగ్గర 1,60,000 పైచిలుకు మంది 14 కోట్లు అమౌంట్ పంచాయతీ దగ్గర నుంచి ఈ రోజు ఆ విపత్తు దళానికి వెళ్తుందండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా డబ్బులు లేవు. కానీ అన్నయ్య చేసిన పని ఆదర్శంగా ప్రతి ఒక్క పంచాయతీ శాఖ వారు నిర్వర్తించు మా శాఖ మంత్రి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నాడు అంటూ ఒక విద్యాశాఖ, ఒక వైద్య శాఖ, ఒక స్కూలు, ఇక ఇక మిగతా శాఖలు నాకు తెలియదండి. ఏ శాఖలు ఏం చేసినాయో నాకు తెలీదు. మన శాఖకు సంబంధించిన మంత్రి ఉదార స్వభావాన్ని, విశాల హృదయాన్ని చాటుకున్నాడు కాబట్టి ప్రతి ఎంప్లాయీ కూడా మా వంతు బాధ్యత, మేము సైతం అంటూ ముందుకొచ్చి 14 కోట్లు ఇచ్చారు. 400 మంది అంటే 400 మండలాలు ముప్పు ప్రాంతాలుగా ప్రకటించడం అయిందండి పంచాయతీకి సంబంధించి. ఈ 400 మండలాలకు సంబంధించి 400 గ్రామాలకు సంబంధించి ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 ప్రకటించేశారు ఆయన. అంటే అరౌండ్ 4 కోట్లు. ఇంకో కొంతమంది ఉన్నారు పంచాయతీ శాఖలోనే 2,500 మంది స్టాఫ్ ఉన్నారట ఇంజనీరింగ్ సంబంధించి. వాళ్ళు కూడా 75 లక్షలు అందరూ కట్టగట్టుకొని కొంత అమౌంట్ గ్యాదర్ చేసి 75 లక్షలు ఇస్తున్నారు. ఇది ఒక మనిషి బయటకు వస్తే ఇలా ఉంటుంది. వారి మనిషి బయటకు వస్తే ఇస్తినమ్మ వాయినం పుస్తినమ్మ వాయినం అన్నట్టుగా వచ్చాడమ్మ వచ్చాడు, వెళ్ళాడమ్మ వెళ్ళాడు. తిక్కలోడు తిరణాలు వెళ్తే ఏమొస్తుంది, అందరితో పాటు ఎక్కాను, అందరితో పాటు దిగాను. ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వలేదు, ఒక మజ్జిగ ప్యాకెట్ ఇవ్వలేదు, ఒక పులిహార పొట్లం ఇవ్వలేదు, చేతిలోంచి ₹1 తీయలేదు. ఇప్పుడు కూడా మీకు తెలియదు అలీ గారు, ₹1,00,00,000 విరాళం ప్రకటించాలంటే దాన్ని సేకరించాల్సింది, సమకూర్చుండాల్సింది కింది స్థాయి నాయకులేనండి. ₹1 కూడా తీయడు, సమస్య లేదు. అదే ఇప్పుడు సొంత ఒక్క రూపాయి రక్తం కూడా పంచుకున్న ఇవ్వట్లేదు, తెల్లికే ఎక్కడ అసలు ఇవ్వలేదండి. ఒక ప్రకటన కూడా రాలేదనేసరికి ఆ విమర్శలు తట్టుకోలేక ప్రకటన చేసినట్టున్నారా? విమర్శలు తట్టుకోలేక ₹1,00,00,000 అన్నారు కానీ చెక్కు తీసుకొని చంద్రబాబు గారి చేతికి ఇచ్చేంత విశాల హృదయం కాదండి. అసలు ఆయన రాడండి. ఆయన అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేకపోతే మీరు వచ్చి ₹1,00,00,000 చెక్కుని చంద్రబాబు గారికి ఇస్తారా అండి? ఎవరో డమ్మీ ఆర్టిస్టులను తీసుకొస్తారు, పెయిడ్ ఆర్టిస్టులు ఆ టైంకి ముందుకు వస్తారు. పాపం వారు అయ్యా ఈయన ప్రకటించేశాడు, ఏందేం పోయింది, ఇప్పుడు మనం సర్దాల తలా ₹1,00,000 వేయండి అంటూ ఎవరి లక్షలు వాళ్ళు తీసి ఆ 1,00,000ని కోటి చేసి ఆ కోటి పాపం ఈరోజు చంద్రబాబు గారి చేతుల మీదగా ఇవ్వాలి అంటే చేతులకి ఎవరు ముందుకు వస్తారు? అప్పుడే అనాలికి బహుశా ₹1,00,00,000 పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదకి వచ్చినాయి అనుకోండి, ఎవరు ఈ కోటి అని అడుగుతారు. పవన్ అంటే అప్పుడు జగన్ గారి అకౌంట్ నుంచి తీసామండి అని చెప్పాలి కదా. లేదు వైట్ అయితే తెచ్చాము, ఇంట్లోంచి డబ్బులు తెచ్చారంటే ఎక్కడి నుంచి అని అడగాలి కదా. సో ఆయన బ్లాక్ తీరు, వైట్ తీరండి, అందరూ సమకూర్చుకుని కేటాయించిన డబ్బునే ఆయన విరాళంగా ఇస్తారు. సో ఎనీవే ఇది చాలా దురదృష్ట ఘటన అండి నిజంగా. మేడం, నిన్నటి ఇప్పుడు రోజు చాలా ఆస్తులు ఉన్నాయంటారు, వేల కోట్ల రూపాయలు ఉన్నాయంటారు, ఫ్యాక్టరీలు ఉన్నాయి, తర్వాత మీడియా ఉంది, ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుకుని కనీసం ఒక 10 కోట్లు ఇస్తే ఏం పోయింది? ఎందుకని ఇవ్వట్లేదంటారు? ఆ చెయ్యి ఎందుకు రావట్లేదు? సార్ చెయ్యి రక్తం పంచుకున్న చెల్లెలకే ఇవ్వలేదు సార్. అక్కడికక్కడ కొట్లాడుకొని పక్క పార్టీలకు వెళ్ళిపోయి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిన పరిస్థితే ఉంది. అమ్మతో రాజీనామా చేపించినటువంటి పరిస్థితి మనం చూసాం. అరే రక్తం పంచుకున్న చెల్లికి నీ తండ్రి సొమ్మునే నువ్వు పంచలేనప్పుడు ఆయన సొమ్ముని ఆయన ఇస్తాడండి? అసలు ఆయన ఇవ్వాలన్నా భారతి గారి సిగ్నేచర్ పెట్టాలి తెలుసా వలీ గారు? ఏ అకౌంట్ అయినా జాయింట్ అకౌంట్. ఈ విషయం మీకు తెలుసా? జగన్ గారికి సింగిల్ అకౌంట్ లేదండి. ఆయన సొంతగా డబ్బు డ్రా చేయాలంటే భారతి గారి సిగ్నేచర్ ఉండాలి, భారతి గారికి ఇంటిమేషన్ ఉండాలి. బ్యాంక్ వారు కూడా భారతి గారి ఈ సిగ్నేచర్ మీరే చేసి పంపించారా అని అడిగాకే ఆ 1,00,000 2,00,000 బయటికి తీస్తారు. ఆయనకేదో సాయంత్రానికి నాటుకోడి పులుసు, రాగి సంకట, 2-3 పుల్కాలు పెడుతుంది టయానికి ఆయన బహుశా
అంతకు మించి చెక్కులో అకౌంట్లో డ్రా చేయడం ఇదంతా ఆయనకి అధికారం లేదండి. ఏదైనా సజ్జల గారో లేకపోతే అవినాష్ గారో వీళ్ళందరూ కూటమిగా కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాక జగన్ గారిని తోలుబొమ్మలాగట్టుగా బయటకు తీసుకొస్తారు. పాపం ఆ విషయం కూడా ఆయనకి తెలుసు. నాకు ప్రాణరక్షణ లేదు అంటే మార్కెట్లు బెడ్రూమ్ లో కట్టుకో మంచం మీద. ఎందుకంటే నీ సతీమణి నుంచే నీకు థ్రెట్ ఉంది అంటూ రాష్ట్ర ప్రజల విమర్శలు సంధించేవారండి. సో అప్పుడే అర్థమై ఉండాలి కొద్దో గొప్ప రాష్ట్ర ప్రజలకి ఆయనకి విపత్తు ఎవరి నుంచి సంభవిస్తదని. సో అంత ఉదార స్వభావం కలిగిన జగన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి బిక్కుబిక్కుమంటూ మేము ఇద్దరమే ఉంటాం, పిల్లలు ఎక్కడో ఆ దేశంలో ఉంటారు. ఆ ఏరియా ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ని విపత్తుకు గురైనటువంటి కుటుంబ సభ్యుల్ని అక్కడ ఉంచి పెంచి పోషించండి. 40% ఓటింగ్ ఉంది కదా, ఈయన నమ్మే ఓటేశారు కదా, వాళ్ళకి ఒక బిర్యానీ ప్యాకెట్ పులిహార పొట్లో ఏమన్నా ఇచ్చారా పాపం? కనీసం వాటర్ ప్యాకెట్ ఇచ్చారా? మోకాళ్ళ లోతుకి దిగాడండి. అది కూడా ఎందుకు దిగాడంటే 151 సీట్లు ఇస్తే ఏరియల్ సర్వే చేసి ఆకాశంలో అదేదో విహంగ వీక్షణం చేసినట్టు చేసి వెళ్ళిపోయారండి. ఏదో ఒక విహారయాత్రకు వచ్చినట్టుగా. అందుకనే 151 కాస్త పడి ఒకటి పోయి 11 మిగిలితే మోకాళ్ళ లోతు నీళ్ళకొచ్చి ఈ రోజు వీర విహారయాత్ర చేయాల్సి వచ్చింది. ఆ టైంలో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టారంటే మళ్ళీ 11లో ఒకటి పోతే ఇంకా ఒకటిగా మిగిలిపోతాడేమో. ఎందుకంటే అప్పుడు కూడా పిచ్చివాగుడు వాడి 151లో ఒకటి కోల్పోతావు జగన్, నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు అని మరి అధినాయకుడు అంటే పక్కపక్క నవ్వుకున్నాడు. పోయాక ఏం చేయాలో అర్థం కాల. ఒకటి పోయాక 11తో మిగిలిపోయాక క్రికెట్ టీమ్ గా మిగిలిపోయారు. సో ఎనీవే ఆయన ఉదార మనసుని చాటుకున్నాడు. అది ఇప్పుడు కాదు. కిడ్నీ బాధితులకి ఉద్దానం సమస్య గాని, భవన కార్మికుల సమస్య గాని, కౌలు రైతులు చనిపోతే దాంట్లో చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఉండేవాళ్ళండి. అయినా సరే మా అన్న ఒకటనేవాడు, చనిపోయిన వాడు ఏ కులమో ఏ మతమో ఏ పార్టీనో మనకెందుకు, మన వంతు బాధ్యతగా మనం ఒక మాట అనుకున్నాం, మాట మీద నిలబడి ఇచ్చేయండి అంటూ ఒక ఊర్లో ప్రకటిస్తేనండి 11 లక్షలు ఒక ఊర్లో కుటుంబంలో చనిపోతే, ఒక ఊర్లో కుటుంబ సభ్యులు దాంట్లో 10 మంది వైసీపీ వారికి అందినాయండి. ఆ రోజు అన్నయ్యతో చెప్పాం, అన్న ప్రకటించిన 11 లక్షలు కూడా 10 లక్షలు వైసీపీ వారికి వెళ్ళిపోతున్నాయి అన్న, వారే చనిపోయారంటే ఏ పార్టీని నమ్ముకొని ఓటేశారో ఆ పార్టీ వల్ల ఏ మాత్రం లాభం లేక ప్రాణాలు తీసుకున్న వారి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలమ్మా. ఏ మాత్రం సందేహించేది లేదు, ఇచ్చేయండి 10 లక్షలు అంటూ ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున కొన్ని లక్షలు కేటాయించాడండి నా అన్న. తన సొంత డబ్బు ముఖాలకు రంగులు వేసుకొని ఎండకి వానకి కష్టపడిన సొమ్మండి. ఈ రోజు రాలేదు అని మొరిగిన కుక్కలకి నేను వస్తే ఎలా ఉంటుందో తెలుసా? క్రౌడ్ ని కంట్రోల్ చేయలేము, రోజా గారి పని భారం పడిపోతుంది అధికారులకి. తర్వాత రోజా గారి రియాక్షన్ ఎలా ఉంటుందంటారు? అఫ్ కోర్స్ చెక్కు తీద్దాం అనుకుందండి. 1,00,000 రాద్దామా, ఒక 5 లక్షలు రాద్దామా, 10 లక్షలు రాద్దామా ఆలోచిస్తే అవతలోడు 5 కోట్లు రాశాడు. ఆయనకి ఎంత రాసినా ఆయనతో పోల్చుకోలేము, ఆయన్ని బీట్ చేయలేము అని చెప్పి ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత, ఇక పైనుంచి కెమెరాలోకి రాకూడదని ఆగిపోయిందండి. ఆయన రాలేదు కాబట్టే వీరందరూ వచ్చారండి. ఆయన వస్తే ఇంకెవ్వరు రారండి. అసలు యుద్ధానికి ఆయన ఎదురుగా నిలబడితే 151 సీట్లని గల వ్యక్తిని 2 చోట్ల ఓడిపోయిన ఒక వ్యక్తి, ఒక్క చోట కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని ఒక వ్యక్తి, పార్టీలో ఉన్న వ్యక్తి జగన్ ని నదపాతాళానికి తొక్కేది నేనేనంటే ఒక్కడు ఎదురుగా నిలబడలేకపోయాడు. ఈ రోజు 2 రోజులు 3 రోజులు ఆయన లేడు కాబట్టి మొత్తం మీడియా ముందుకు వచ్చారు. ఆయన రావడం వచ్చేసినాడు కాబట్టి ఎవ్వరు మీడియా ముందుకు రారండి. రావడమే కోట్లు విరాళంగా 6 కోట్లు ప్రకటించి 6 అడుగుల ఆంధ్రుడు, 6 అడుగుల ఆజానుబాహుడు అనిపించాడు. ఈ రోజు తన ఉదార స్వభావాన్ని, మానవతా దృక్పథాన్ని చాటుకున్నాడు. ఇక ఎంత మంది ఇచ్చినా ఆ 5 కోట్లు దాటి ఎవ్వరు ఇవ్వలేరండి. అంత మనసు బహుశా ఎవరికి ఉండదు. ఉంటే కూడా మంచిదే. ₹1,00,00,000 వచ్చాడంట జగన్ రెడ్డి గారు. 45,000 కోట్ల స్కాము. మీ నాయన ఆస్తులు సంపాదించాడు కదా, వాళ్ళ నాయన ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు కదా. ఈ రోజు తమ్ముడు సినిమా డబ్బులు వచ్చినప్పుడు అండి వాళ్ళ నాయనతో, వాళ్ళ నాన్నగారితో స్వయంగా బోర్డర్ లో సైన్యానికి పంచిచ్చాడండి తమ్ముడు సినిమాలో వచ్చిన లాభాన్ని, తొలి ప్రేమ సినిమాలో వచ్చిన లాభాన్ని. అంటే అప్పటి నుంచే ఆయన గొప్ప మనసు ఉందండి. రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి నటించడం కాదండి. ఆయన గొప్ప మనసు పుట్టుకతో నుంచే గద్దర్ గారి ఆదర్శాలు, చదివిన పుస్తకాలు ఇవన్నీ కూడా ఆయన ప్రభావితం చేసి ఇంత గొప్ప నాయకుడిగా నిలబడ్డారు. ఇప్పుడు మొరిగిన ప్రతి వైసీపీ నాయకుడికి చెప్తున్నాం, రండి ఇప్పుడు మాట్లాడండి. ఆయన మించిన త్యాగ గుణం ఏమైనా ఉంటే చూపించండి. ఆయన చేసినట్టుగా గొప్ప పని లేదంటే మీరు చెయ్యండి చూద్దాం. వాగే ప్రతి మొరిగే వారికి మేము ఒకటే సమాధానం అండి, ఒకసారి ఆయన వస్తే ఇంకెవ్వరు మొరగరు. ఆయన రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం పక్కా. అది రాజకీయాల్లోకైనా రణరంగంలోకైనా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే అండి.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.